హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్. దిస్ ఈజ్ అంకిత. ఒక సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక సాంగ్ సక్సెస్ కావాలి అంటే దానిలో ఉన్న లిరిక్స్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు ఒక గెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఆయన ఎవరంటే సినీ గేయ రచయిత పోతుల రవికిరణ్ గారు హియర్ విత్ అస్. సో ఆయన జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, అసలు కోనసీమ కుర్రాడు సినీ సీమకు ఎలా ఆయన ప్రయాణం సాగింది అని ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే కిరణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, చెప్పండి. అసలు మేఘమై నేను వచ్చాను అని స్టార్ట్ చేసి ఒక బ్లాక్ బాస్టర్తో ఎంట్రీ ఇచ్చారు. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పాటల రచయితగా ముందు జీవితం మొదలు పెట్టడానికి ముందు అసలు రచయితగా ఎలా మారానో ముందు మీకు చెప్పాలి నేను. ఓకే. సో నేను పుట్టి పెరిగిందంతా కోనసీమ కాబట్టి మాకు ఆ నేటివిటీ ఎక్కువ ఉంటుంది. ప్రకృతి నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకున్న మనుషుల్లాగా బతుకుతాం అక్కడ. సో అందరూ అదే ఉన్నా మాకు కొంచెం ఎక్కువ గోదావరి నీళ్ళు, గాలగాలలు, పచ్చదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చాలా ప్రభావితం చేసింది చిన్నప్పుడంతా. పాట అంటే తెలియని ఇష్టం ఉండేది. అసలు ఊహ తెలిసిన దగ్గర నుంచి పాట అంటేనే చాలా ఇష్టం. ఓకే. ఆ పాటల ప్రయాణం సాగుతూ ఉండేది. పాటలు పాడడమే ఇష్టం కాబట్టి స్కూల్ డేస్లో కాంపిటీషన్లో పాడడం, ప్రైజులు తెచ్చుకోవడం. సో పాడడం అనేది తప్ప వేరే తెలియదు ఇంకా ఆ రోజుల్లో. అంటే చిన్నప్పుడే ఒక సింగర్ అవ్వాలి అనుకున్నారా? పాడడం వరకే, సింగర్ అవ్వాలి అనేది ప్రతి పాట పాడడమే. మనం అన్వయించుకునేది పాడేది అంతే పాట. అలా ప్రయాణం మొదలైన నా ప్రయాణం అసలు పాటకి దగ్గర అయిన రోజులు అది ఏమీ తెలియకుండా. ఆ తర్వాత ప్రయాణంలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ క్లాస్కి ఒక తెలుగు లెక్చరర్ వచ్చి ఒక కవిత చెప్తారు అన్నమాట నాకు. ఆయన ఆ కవిత చాలా ప్రభావితం చేసింది నన్ను. అదిగో మేడ పక్కన గోడ పక్కన దూడ వేసింది పేడ. ఓకే. వినడానికి అన్ని రా మెటీరియల్ అంతా చాలా సింపుల్గా ఉంది, అల్లికి చాలా బాగుంది. సో క్లాస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం. నిద్ర పట్టకపోతే నైట్లో దాని గురించి ఆలోచిస్తుంది. నాకు ఎంతసేపు అయినా నిద్ర రావట్లేదు. ఏదో ఒకటి రాయాలనే తపంతో కవిత రాశాను నేను. అతి సుందర సుస్యందన కోనసీమ ప్రకృతి, మురిపించే మరపురాని దేవాలయాల సంపత్తి, గోదావరి సాగరాల సంగమమే సహజమెచ్చట, కోకిల గానంలా కోనసీమ ముచ్చట అని రాశారు. ఓకే. అది తీసుకొని పడుకున్నాను అప్పుడు ఇంకా హాయిగా. అది తీసుకొని మార్నింగ్ మళ్ళీ కాలేజీకి వెళ్ళి లంచ్ అవర్లో 2 o'clock తర్వాత ఎవరు దొరికారు మళ్ళీ అదే సార్ ఆయన దగ్గరికి వెళ్ళి, తెలుగు సార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపించగలిగితే చూశారు అన్నమాట. చూసి ఆయన అదే రోజు కాబట్టి గుర్తుపట్టారు కదా మనల్ని. సో నేను మీరు నా క్లాస్కి వచ్చారు సార్, నిన్న ఇలా చెప్పారు, నాకు నిద్ర పట్టక నేను ఇది రాశానని చెప్పి చూపించాను. అప్పుడు నన్ను అడిగారు నీ పేరేంటని. పేరు చెప్తే నా పూర్తి పేరు అంతా పలకడం అనేసి, ఒరే పోతులా నువ్వు నీ జీవితం ఈ పెన్ను పేపర్తోనే ఆధారపడి ఉంది, దీన్ని ఎప్పుడు వదలకు అని చెప్పి నన్ను వదిలేశారు ఆ రోజున. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అదే నన్ను నడిపిస్తుందని. అంటే అసలు మీరు రైటర్ అవుతారు అని మీలో ఈ టాలెంట్ని గుర్తించిన ఫస్ట్ పర్సన్ ఎవరు? తెలుగు సార్ వల్లే కేవీఆర్ గారి వల్లే నేను అసలు రాయడం అనేది మొదలు పెట్టాను. సో దాన్ని ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీకు తెలియదు ఏమన్న తర్వాత మనం చేసే ప్రతి ప్రయత్నానికి పక్కన ఫ్రెండ్సే ఉంటారు. ఇక వాళ్ళ మోటివేషన్ ఉండేది, ఏదో రాస్తున్నావు డిఫరెంట్గా రాస్తావు, ఏదో రాస్తున్నావు అంటే అలా రాసేది మెల్లగా చిన్న చిన్న కవితలు కాస్త పల్లవులుగా పాటలుగా పుట్టి. అంటే ఇప్పుడు ఒక సాంగ్కి రాయాలని ఏ ఏజ్లో అనిపించింది మీకు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే కవితలు రాయడం మొదలు పెట్టాను నాకు తెలిసినప్పటి నుంచి. ఇంటర్ ఫస్ట్ నుంచి. బట్ ఇంజనీరింగ్లోకి వెళ్ళేసరికి అది బీటెక్ సివిల్ చేస్తున్నప్పుడు కాకినాడ జేఎన్టీయూలో వస్తూ ఉండే, ఏదో వస్తే పల్లవులుగా రాసి పాడుతూ ఉండేవాడిని నేను. తర్వాత అక్కడ ఉండగానే భక్తి గీతాలు రాశా. ఓకే. మిడిల్ ఆఫ్ ది థర్డ్ ఇయర్లో ఉండగా పాట కోసం ట్రై చేయాలని హైదరాబాద్ వచ్చా. ఓకే. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి రామానాయుడు గారి స్టూడియోకి వెళ్ళి, మా కాకినాడ డైరెక్టర్ ఆయన ఉంటారు చంద్రమహేష్ గారు అని డైరెక్టర్ అనమాట, ప్రేయసి రావే సినిమా డైరెక్టర్ ఆయన. సో ఆయన కలిసి ఇలా అని చెప్పి నేను అవకాశం ఉంటే ఇవ్వండి సార్ అని అడగడానికి వచ్చే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి, ఫస్ట్ టైం మీన్స్ ఈ పాట కోసం ప్రయాణం చేసిన దాంట్లో వచ్చింది ఫస్ట్ టైం. అలానే వచ్చాను అన్నమాట. ఆయన కలిసేసి వెళ్ళిపోతున్నాను, కిందకు వచ్చేటప్పుడు ఫ్లోర్లో రామానాయుడు గారు కనిపించారు, నిలబడి ఉన్నారు. సో వెళ్ళి నమస్తే చెప్పాను. ఆయన లోపలికి నడిచి వెళ్తే ఆయనతో పాటు లోపల నడిచేయాలి. ఆయన కూర్చున్నారు, నేను నిలబడి ఏంటంటే చెప్పాను, ఇలా వచ్చాను సార్, ఇలా సింగింగ్ కోసం అని వెళ్ళారు, పాటలు రాయడం కోసమే. ఓకే. రాయడం అలవాటు అయింది కాబట్టి రాయడం కోసం వచ్చి ఇంక అడిగేస్తే ఆయన అన్నారన్నమాట, ఏం చదువుకుంటున్నావు అంటే ఇలా బీటెక్. అది కంప్లీట్ చేసుకురా అమ్మా, నీ కెరీర్ ఏదైనా చూసుకోవాలంటే చదువు కూడా ఉండాలి కదా, మధ్యలో ఆపేసి అటు ఇటు కాకుండా పోవాలంటే
నువ్వు కంప్లీట్ చేసుకుని బీటెక్ కంప్లీట్ చేసుకుంటారా అప్పుడు నువ్వు ప్రయత్నాలు చేయి, ఇది కాబట్టి ఇంకోటి ఏం దొరుకుతుంది నీకు, ఇక్కడ పిలుస్తారేమోలే చెప్తారు అని అన్నారు. వచ్చేసి అనమాట అంతే. మళ్ళీ బీటెక్ అయ్యే వరకు ఈ ఛాయలు కూడా రాలేక బీటెక్ అయిన తర్వాత బుద్ధిగా వచ్చి కన్స్ట్రక్షన్ కంపెనీలో హైదరాబాద్లో చేరి చాలా ఫార్మల్గా ఉంటున్న రోజుల్లో వచ్చిన తొలి అవకాశమే నువ్వు వస్తావని సినిమా. ఓకే, ఎలా వచ్చింది సార్ మీకు ఈ ఆపర్చునిటీ? అంటే నాకు కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. ఆయన కొంచెం కోపం ఎక్కువ అనమాట నేను పనిచేసేసరికి. ఓకే. ఆయన ఏమనేవాళ్ళు అంటే ఎక్కువసేపు మాట్లాడరు, ఆయన షార్ట్ కట్లు ఉంటాయి. అమౌంట్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇచ్చేయమన్నారు. లేదా అమౌంట్ సైట్లో వచ్చిన అమౌంట్ ఉంటే, బిగినింగ్ డేస్ కదా మీకు అలానే ఉంటాయి వర్క్స్ అంటే. బీటెక్ సివిల్ అంటే ఏమన్నా కన్స్ట్రక్షన్లో సైట్లో పనిచేసి ఇంజనీర్ అంటే పెద్దగా ఏమి ఉండదు. సో ఇనీషియల్ స్టేజ్లో ఆ అమౌంట్ తీసుకుని నేను ఫిల్మ్ నగర్ వచ్చాను. ఆయన అడ్రస్ రెండోసారి అడిగితే కోపడతాడని ఎత్తుక్కుంటున్నాను నేనే. ఒక ఫ్రెండ్ కనిపించి వాడు హార్డ్వేర్లో వర్క్ చేస్తాడు అనమాట. ఇక్కడ కనపడగానే నేను పాటల కోసం ట్రై చేస్తానని వాడికి వెంటనే గ్యాస్ చేశాడు. లేదు నేను వచ్చిన పని ఇదని చెప్తే ఆయన ఇల్లు తనే చూపించాడు. అమౌంట్ ఇచ్చేసిన తర్వాత నా బైక్ అక్కడ పార్క్ చేయమని చెప్పి తన బైక్ ఎక్కించుకుని మొత్తం ఫిల్మ్ నగర్ అంతా తిప్పి ఇది ఒక్కొక్క సినిమా ఆఫీస్ని చూపించుకుంటా తీసుకొచ్చాడు. ఓకే. బై చెప్పి తను వెళ్ళిపోయాడు. నేను సైట్కి వెళ్లకుండా నువ్వు వస్తావని సినిమా ఆఫీస్కి వెళ్ళా, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆఫీస్కి. ఎక్కువ చెప్పులు బయట ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఏంటో హడావిడిగా ఉందనుకుంటే లోపలికి వెళ్తే ఒక ఆయన కూర్చున్నారు వైట్ అండ్ వైట్ వేసుకుని. ఆయన నా పేరు తెలీదు. నమస్తే సార్ అన్న. రామా అన్నారు. ఎవరు అంటే నేను సివిల్ ఇంజనీర్ అండి అన్న. కూర్చో అన్నారు. కూర్చున్నాను. ఏంటమ్మా అంటే ఇలా పాటలా నువ్వు తర్వాత రామ్మా మనకు చాలా చాలా ఫార్మల్గా చెప్పారు ఆయన. ఓకే. ఇంతకు ఎవరంటే వాకాడ్ అప్పారావు గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనమాట. ఓకే. అప్పుడు చెప్పా ఆయనకి, లేదు సార్ నాకు నేను ఇప్పుడు అవకాశం కోసం రాలేదు, ఒక 5 minutes టైం ఇస్తే మీకు పాట పాడి వినిపిస్తాను నేను అని రిక్వెస్ట్ చేస్తే, సరే అయితే పని చెయ్యి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోతున్నాను నేను, అక్కడ వింటానని వెళ్ళిపోయారు ఆయన. ఓకే. సో మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ఎత్తుకోవడానికి ఆయన పట్టుకోవడం గంట పట్టింది. ఆ మొత్తం లోపల జనాల్లో దొరికారు ప్లేస్లో చాలా కష్టపడితే. ఆయనకి అక్కడ 5 minutes టైం ఇవ్వండి సార్ అంటే, ఎత్తుకుని వచ్చావు ఎక్కడ వరకు నువ్వు అన్నారు మళ్ళీ నన్ను ఆయన. అవును సార్ వచ్చాను రమ్మన్నారు కదా అంటే, సరే తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. పాటలు పాడి వినిపించా. ఒక 4-5 పల్లవులు వినిపించినట్టు గుర్తు నాకు బాగా, బిగినింగ్లో రాసుకున్నది. వెంటనే ఏమనిపించింది ఆయనకి, నారాయణ ఆయన కో డైరెక్టర్ని పిలిచారు, అసోసియేట్ డైరెక్టర్ నారాయణ గారిని పిలిచారు. పిలిస్తే ఆయన వచ్చి మాకు ట్యూన్ వచ్చింది కదా నిన్న తీసుకురా వినిపించు సార్ పెట్టి, క్యాసెట్ పెట్టి, అప్పట్లో క్యాసెట్స్ ఉండే ఆడియో క్యాసెట్స్ పెట్టి వినిపించారు. ఈ మేఘమయ సాంగ్ ట్యూన్ వినిపించారు నాకు. నువ్వు వస్తావనిలో మేఘమైన నేను వచ్చాను అంటే, ఈ మేఘమయ నేను వచ్చాను అన్నది ఈ పర్టికులర్ ఈ మూవీ కోసం రాసారా లేకుంటే మీ ఓన్ గా ఏదైనా? వాళ్ళు ట్యూన్ ఇస్తే ట్యూన్కి రాసిన పాట. ఓకే. ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆ నైట్ అయిపోయింది, నేను తీసుకున్నాను. ట్యూన్ ఇచ్చారు, 2 సార్లు వినేసి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ పట్టుకుని వచ్చాను. 28 versions రాశాను అదే పాట. ఓకే. 28 అస్సలు నిద్రపోలేదు. ఎన్ని డేస్ పట్టింది సార్? రాత్రి ఓవర్ నైట్. సాయంత్రానికి పాట ఓకే. ఈవినింగ్ 4 o'clock చెన్నై ట్రైన్ ఎక్కాం. December 6th AVMRR థియేటర్లో మేఘమై నేను వచ్చాననే పాట ఎస్ఏ రాజకుమార్ గారి మ్యూజిక్లో రికార్డింగ్ అయింది. అసలు మీరు అనుకున్నారా ఆ టైంలో ఇట్లా ఒక బ్లాక్ బస్టర్ హీరోకి నేను ఒక సాంగ్? నమ్ముతారో లేదా, ఈవినింగ్ ఆయన ఆ రోజు కలిసిన దగ్గర నుంచి పాట రికార్డింగ్ అయ్యే వరకు అంటే తెలియని ఫీలింగ్ అనమాట. అంతే తెలియని ఆనందం. అసలు ఫస్ట్ నాగార్జున గారు లాంటి హీరోకి పాట రాస్తున్నానా అది కూడా ఫస్ట్ సాంగ్, అదే ఫస్ట్ సాంగ్ నాకు పైగా. సో తెలియని ఇది ఉంటుంది. ఎస్ఏ రాజకుమార్ గారు పైగా పెద్ద బ్యానరు, వాకాడ్ అప్పారావు గారు, వీళ్ళందరూ, ఆర్బి చౌదరి గారు, విఆర్ ప్రతాప్ గారు డైరెక్టరు, అందరూ నాకు అంటే ఆ టైంలో అంటే కలిసి వచ్చిన అదృష్టం అని చెప్పాలి నేను, కరెక్ట్ చెప్పాలంటే. ఫస్ట్ పాటకి అంటే ఇంత క్రూ, ఇలాంటి క్రూ యాడ్ అవుతుంది మీకు ఎప్పుడు. మహామహులు కూడా మామూలు చిన్న లేకపోతే ఎవరెవరు ఎక్కడెక్కడో పరిచయం అవుతారు. మామూలు హీరోలకి లేకపోతే ఇంకా ఎక్కడో పరిచయం అయి ఉండొచ్చు. రావడం ఫస్ట్ సినిమానే పెద్ద హీరోకి పరిచయం అవ్వడం అనేది నిజంగా నేను చేసుకున్న అదృష్టం, పూర్వజన సుకృతం అయి ఉండాలి. అంతే కదా. అండ్ ఆ సాంగ్ కూడా ఎంత బ్లాక్ బస్టర్ అంటే ఇప్పటికీ ప్లే అయినా కూడా ప్రతి ఒక్కరు అసలు ఆ సాంగ్ని పాడుతూ ఉంటారు. అది ఎంత సక్సెస్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ పార్ట్ అంత హిట్ అవడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. చాలా అనిపిస్తుంది. అంటే రచయితకి ఎలా ఉంటుందంటే, బయట మనం వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా ప్లే అయిన పాటలు, మన పాటలు మనకు వినిపించాలి కానీ, అది ఎవరి నోట్లోంచి వినిపించినా కానీ కలిగే ఆనందానికి విలువ కట్టలేం కదండి. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే మీ ఖాతాలో చాలా
సక్సెస్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి, బ్లాక్ బాస్టర్స్. అసలు సత్యభామ కానీ, సింహరాశి రాజశేఖర్ గారు కాంబినేషన్ లో అదే బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ లోనే రాశాను అది. అండ్ ఎన్టీఆర్ గారి మూవీ చూసుకున్నట్లయితే 2002 వరకు అల్లరి రాముడు సినిమా. ఓకే, అల్లరి రాముడులో. సో ఇలా ఇంత మీ జర్నీ అనే దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఏమన్నా ఉన్నాయా సార్? డౌన్ అయిన సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా? డౌన్ అయిన సిచ్యువేషన్ అని కాదు, కానీ ఇక్కడ ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం, మనకు మనంగా నిలబడగలిగే పరిస్థితులు ఉండడం అనేది అంత సులువుగా సాగిపోయే ప్రయాణం అయితే కాదు మీకు. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా కొంచెం సపోర్ట్ ఉండి ఆ సాగే ప్రయాణానికి మనలో వర్త్ ఉండడం వేరు. వర్త్ అందరికీ ఉంటుంది, బట్ దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఒకటి ఇదవుతుంది. అన్ని రకాల సపోర్ట్లు ఉంటేనే దేనికైనా ప్రయాణం సులువుగా సాగుతుంది. సో నాకు అలాంటి సపోర్ట్ ఏమైనా ఉందంటే పైన ఉన్న దేవుడి నుంచి సపోర్ట్ ఉందని చెప్పాలి. ఇక్కడ సపోర్ట్ అనేది ఏమి ఉండదు మీకు. అవును, మనం చేసి వెళ్ళే ప్రయాణంలో అంటే మనం కలిసిన వాళ్ళే మనకు సపోర్ట్ ఇచ్చారనుకుంటే వెళ్ళడం తప్ప, నేనేంటంటే అంత సక్సెస్ఫుల్ లైఫ్ని బిగినింగ్లో లీడ్ చేసిన రాను రాను అవకాశాలు తగ్గడం, అలానే ఇండస్ట్రీని వదిలేయలేము, పూర్తిగా వదిలేయలేము, అలానే పూర్తిగానే ఉండలేము. ఈ సిచ్యువేషన్లో నేను ఒకసారి ట్రావెల్ అయ్యి బీటెక్ సివిల్ చేసి ఉన్న కారణంగా కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తోను విండ్ సెక్టార్కి వెళ్ళిపోయి జాబ్లో ఉంటూ ప్రయాణాన్ని మాత్రం వదలలే. పాటను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు, పాటతోనే ప్రయాణం అనుకుంటూనే ఇప్పటికీ స్టిల్ సాగుతున్నా. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్ రచయితగా జాబు ఏం చేయకుండా ఇప్పుడు మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నాను, లిరిసిస్ట్గానే ఫుల్ టైం పనిచేస్తాను అన్నమాట. అంటే మీకు సింగర్ అవ్వాలి అని ఉంది అనేసి అన్నారు. సో ఈ లిరిక్స్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు మీరు సాంగ్స్ పాడడం వదిలేసారా లేకుంటే కంటిన్యూ చేసారా దాని మీద? స్కూల్ డేస్ వరకే. ఇంజనీరింగ్ లో కూడా క్లాసులో పాడేవాడిని. ఇంజనీరింగ్ లో ఎప్పుడైనా క్లాసులో ప్రొఫెసర్కి తెలిసే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఈవేళ లేదు, ఈవేళ క్లాస్ ఏం లేదు, కాస్త ఎంటర్టైన్మెంట్ అనేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ పేరు నా పేరే చెప్పేవాళ్ళు, రవికిరణ్ అనేవాళ్ళు. పాడతానులేండి, ఏదో పాట పాడుతూ ఉండేవాడిని అట్లా. అంతవరకే తప్ప కాంపిటీషన్స్ ఇంకెళ్ళి అంత తీసుకోలేదు. అప్పటికి కవితకి మారిపోయాను నేను. పాటలు పాడే స్థితి నుంచి కవితలు రాసే స్థితికి వెళ్ళిపోయి, కవితలను పాటలుగా మలుచుకునే స్థితికి వెళ్ళిపోయాను. నాకు పాడే పరిస్థితిలో లేనమాట. అంటే కొన్ని మీరు చూసుకున్నట్లయితే కొన్ని వందల సాంగ్స్ రాసారు మీరు. సో దాంట్లో మీకు ఎప్పుడు అనిపించలేదా నేను పాడితే బాగుంటుంది నేను రాసిన సాంగ్కి అని? అంత అలా ఇప్పుడు అనుకోలేదండి, అలా అనుకోలేదు. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక మూవీ తీయాలంటే ఒక స్టోరీని ఫస్ట్ సాంగ్ కోసం ఒక స్టోరీ కూడా క్రియేట్ చేసుకుని ఉంటారు. సో ఆ స్టోరీకి తగ్గట్టుగా మీ సాంగ్ని కూడా రాయాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అప్పుడు ఎప్పుడైనా మీరు కష్టపడిన సిచ్యువేషన్ ఉందా ఏ మూవీకైనా ఏ సాంగ్కైనా? పాట కోసం కష్టపడడం అంటే ఏమి ఉండదు మీకు. పాట నిజంగా రాయాలంటే చాలా ఇష్టం ఉండాలి మనిషికి. సో అది సులువుగా ప్రయాణం అయిపోతుంది. అంతే తప్ప పాట కోసం కష్టపడడం, నేను ఇది చేస్తేనే అది చేస్తేనే పాట రాస్తాను అనే పరిస్థితి కూడా ఉండదు నా దగ్గర అయితే. రియల్గా చెప్పాలంటే ట్యూను ఎప్పుడైతే వినిపిస్తారో నాకు నోట్లో అది తిరుగుతూ ఉంటుంది. ఇక దానికి సంబంధించి ఏంటి 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 అనే పదాల వేటలోనే ఉంటా కూల్గా. బట్ ఎక్కడో మొదలవుతుంది, కూర్చుంటే కంప్లీట్ చేసేయగలుగుతాం పాటలు. అంటే ఇప్పుడు మీ ఓన్గా రాసుకున్న కొన్ని సాంగ్స్ అయితే ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా కొన్ని మూవీస్కి రిలేటెడ్ అనిపించిందా మీరు రాసిన సాంగ్స్? తీసుకుంటారు మీకు అలానే. తీసుకున్నారా దేంట్లో అయినా? తీసుకున్నారు ఒక రెండు సార్లు వెళ్ళాలంటే. ఒకసారి మా దగ్గర ఏంటంటే సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నప్పుడు ట్యూన్ ఇవ్వకుండా రాయిస్తారు. ఒక్కోసారి ట్యూన్ ఇవ్వరు సిచ్యువేషన్ సాంగ్స్ చాలా వరకు. ఒక్కొక్కసారి ట్యూన్ బాగుంటే ఇస్తారు. అలా ఇచ్చిన పాటలో వాసులో నంది అవార్డు సాంగ్ ఒకటి ఉంటుంది. అది ఓకే, పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట అని సిచ్యువేషన్ సాంగ్. అది బాలు గారికి నంది అవార్డు వచ్చింది. అది ఒకసారి పాడండి. నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే, నీ కోసం నేనే పాటై మిగిలానే, చెలియా చెలియా ఓ చెలియా, పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట, ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే హాలాహలమై పడుతున్నా, నా గానమాగదులే. చాలా బాగా పాడారు సార్. అయితే మీరు రాసిన సాంగ్స్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఫేవరెట్ సాంగ్ అంటే ఎప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది కదా మైండ్లో.
నువ్వు స్థానంలో మేఘమే నేను వచ్చాను సాంగ్ నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే అన్ని ఇప్పుడు రాసిన ప్రతి పాట ఇష్టమే, నో డౌట్. బట్ మేఘమై పాట ఏంటంటే అది ఇనీషియల్గా నాకు చాలా అంటే నేను రచయితగా నన్ను అందరికీ పరిచయం చేసిన సాంగే. సో ఆ పాట చాలా ఇష్టం. ఒకసారి పాడండి సార్. ఇంట్రడక్షన్ సాంగ్ కూడా పాడమంటారా? పాడండి. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరెదను, ఓ ప్రియా ఓ ప్రియా. అసలు ఎంత క్రేజ్ అంటే ఆ సాంగ్, అంటే అప్పుడు విన్న సాంగ్ ఇప్పుడు ప్లే చేసినా కూడా అందరి నోటి నుంచి పాడుతూ ఉంటారు. అంత క్రేజ్ తెచ్చుకున్న సాంగ్స్ ఇది. అంటే అది ట్యూన్ గొప్పతనం చాలా ఉందండి అందులో. ట్యూనే చాలా బాగుంటుంది. అంత మంచి ట్యూన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి పదాలే కూర్చుంటాయి వచ్చి అందులో. దానివల్ల నాకు అంత మామూలు పదాలు వచ్చి కూర్చున్నాయి అందులో. ఆ ఇంపాక్ట్ అసలు క్రెడిట్ అంతా ఎస్ఏ రాజ్కుమార్ గారిది అది. సో అయితే మీరు ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి ఏమి ఉండవునండి, అన్ని మామూలే, నార్మల్ అందరికీ ఉండేలాగే ఉంటుంది. నాకు స్పెషల్గా ఏమి లేదు. కానీ ఇప్పుడు చెప్తారు కదా, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రావడం అనేది చాలా కష్టం అని. సో దాని ఇంపాక్ట్ ఏమీ లేదు. బట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా మీకు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అంటే పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కదా, మీకు చేంజ్ అవుతూనే ఉంటాయి. వాటి ఇంపాక్ట్ అక్కడ పనిచేసే వాళ్ళు అందరి మీద ఉంటుంది. నాట్ ఓన్లీ లిరిసిస్టులు, అది డైరెక్టర్ల మీద ఉంటుంది, అసోసియేట్ల మీద ఉంటుంది, ఎవరి మీదైనా ఆ ప్రభావం పనిచేస్తూనే ఉంటుంది. బట్ దాన్ని నెగ్గుకొని దాన్ని అధిగమించి వెళ్ళగలిగిన వాళ్ళే ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారు. లేకపోతే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు అంతే. సో ఎట్ ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు సార్? కమిట్మెంట్స్ ఉన్నాయండి ఇప్పుడు. కమిట్మెంట్స్ ఉన్నాయి. అంటే రీసెంట్గా నాకు మిస్కిన్ డైరెక్షన్లో సినిమా ఒకటి వస్తుంది, బైలాంగ్వేజ్ మూవీ అనమాట, పిశాచి 2 అని. దాంట్లో 2 సాంగ్స్ రాశాను. ప్రియాంక అని సూపర్ సింగర్స్ విన్నర్ ఒక అమ్మాయి, తమిళ్, ఆ అమ్మాయి పాడింది ఒక పాట. ఇంకోటి సిద్ధి శ్రీరామ్ పాడారు ఒక పాట. సో ఆ పాపులర్గా ఉంది ఆ సాంగ్ ప్రజెంట్ ఇప్పుడు. మీకు ఇష్టమైన గేయ రచయిత ఎవరు సార్? ఆత్రేయ గారు అండి, చాలా ఇష్టం నాకు. ఆత్రేయ గారు అంటే చాలా ఇష్టం. అలాగే జాలాది గారు కూడా ఇష్టం నాకు. ఎందుకంటే వాళ్ళు నేటివిటీకి మామూలు పదాలను వాడే రచయితల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తులు వాళ్ళు. అంటే మీరు మ్యాక్సిమం అందరు మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, పర్టికులర్గా ఒక పర్సన్ ఉంటారు కదా, ఈ పర్సన్ అంటే చాలా నచ్చుతుందని? అంటే నేను అలా అనుకోలేను, కానీ ఓకే, ఒక నలుగురు తప్ప ఇండస్ట్రీలో ఉన్న మొత్తం మ్యూజిక్ డైరెక్టర్లు అందరితో పనిచేసే అదృష్టం నాకు ఎప్పటికే దక్కింది. అవునా? ఎస్. రెహమాన్ గారు, ఇళయరాజా గారు, అనిరుద్ధ్, తమన్, ఈ నలుగురితో తప్ప ఇండస్ట్రీలో ఉన్న మొత్తం మ్యూజిక్ డైరెక్టర్లు అందరితో పనిచేశాను. ఎందుకని వాళ్ళతో ఛాన్స్ రాలేదు సార్ మీకు? టైం రావాలి కదండి. టైం వస్తే అది కూడా వస్తుంది. మీ లిస్ట్లో చూసుకుంటూ పోతే చాలా సక్సెస్ఫుల్ మూవీస్ ఉన్నాయి మీరు రాసిన వాటిలో. సో వీళ్ళతో ఛాన్స్ ఎందుకు రాలే మీకు? అది చెప్తున్నాను కదా, టైం ఒక్కోసారి మనం అనుకున్నది కాదు, మళ్ళీ మనం అనుకున్నది జరుగుతుంది. లైఫ్ అంటే అంతే కదా, మీకు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో నలుగురితో కూడా పనిచేస్తాను, నో డౌట్. ఓకే, వాళ్ళు ఫామ్లో ఉన్నారు, చేస్తున్నారు కదా. ఇళయరాజా గారు డెఫినెట్గా, రెహమాన్ గారు డెఫినెట్గా, అనిరుద్ధ్ ఓకే, పక్కన తమన్, వీళ్ళందరూ బిజీగానే ఉన్నారు కాబట్టి సో ఏదో రోజు వస్తుంది. సో ఏ మ్యూజిక్ అంటే మీకు ఎక్కువ ఇష్టం? మెలోడీ అండి, మెలోడీ సాంగ్. ఒక సాంగ్ పాడండి సార్. మీకు మెలోడీ పాడినిపించాను ఆల్రెడీ. ఇంకొకటి పాడండి. అంటే మీరు పాడుతుంటే చాలా బాగుంది వినడానికి. మెలోడీలో వాసులో సాంగ్ ఉంటుంది. ఓకే. వాసులో కనిపించావులే ప్రియా, చూపించాలి నీవులే నాపై దయ, తొలి ప్రేమాయనే ప్రియా, నాలో కంటి పాపకే నీదేలయ. అదో సాంగ్ బాగుంటుంది అది. ఓకే. సో అంటే మీ చిరంజీవి గారితో కూడా? చిరంజీవి గారితో వర్క్ చేయలేదు. బన్నీకి రాశాను, హ్యాపీ సినిమాలో రాశాను ఒకటి. అంటే ఇప్పుడు నాగార్జున లాంటి హీరోకి బ్లాక్ బస్టర్ మూవీ అందించారు మీరు. సో అలాగే మీకు ఏ హీరోతోటి వర్క్ చేయాలి అనిపించింది? ఏ హీరోకి మంచి లిరిక్స్ ఉన్న సాంగ్ అందించాలి అనిపించింది? అంటే మనకు అనిపించడం అని కాదు, కానీ వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీదే మా ప్రయాణం ఉంటుంది రచయితగా. ఓకే. మనకి అందరి హీరోలతో పనిచేయాలని ఉంటుంది కదా, ఇప్పుడు చేయలేని హీరోలతో డెఫినెట్గా చేయాలనే ఉంటుంది. బట్ అవకాశాలు రావాలి కదా మనకి. అవకాశం వచ్చినప్పుడు అది చేయగలిగితే అది అదృష్టంగా అనుకోవాలి తప్ప. అంటే పర్టికులర్గా ఒకరికి ఒకటి అంటూ ఉంటుంది, మీకు కూడా ఒక పర్టికులర్ ఫేవరెట్ హీరో ఉంటారు కదా, ఈ హీరోకి చేయాలి. ఇండస్ట్రీలో
ఇండస్ట్రీలో అందరితో పని చేయాలనేదే గోల్ తప్ప పర్టికులర్గా వీళ్ళకి చేయాలి వాళ్ళకి చేయాలని ఏం లేదు. బన్నీ గారు కూడా ఒక సూపర్ హిట్ సాంగ్ రాశారు. కరుణాకరణ్ గారి డైరెక్షన్లో హ్యాపీ మూవీకి రాశాను. ఓకే. సెట్ సాంగ్ చాలా బాగుంటుంది, ఫాస్ట్ బీట్ సాంగ్. ఓకే. ఆ సాంగ్ ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం కానీ? చాలా సరదాగా ఉంటుందండి బన్నీతో, ఆయన చాలా బాగుంటుంది. చాలా అంటే క్లోజ్ అట్మాస్ఫియరే ఉంటుంది బన్నీ ఆయనతో. అంటే ఇప్పుడు వస్తున్న హీరోస్కి ఎవరికి రాయాలనిపిస్తుంది మీకు? చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఉన్న హీరోల్లో నేను ఎవరైతే రాయలేదో వాళ్ళందరికీ రాయాలనేది డెఫినెట్గా ఉంటుంది మనసులో. ఓకే. సో అవకాశం రావాలి, వచ్చిందా డెఫినెట్గా దాన్ని యూటిలైజ్ చేసుకుని మంచి హిట్ రాయొచ్చు మనం. అంటే మేఘమై నేను వచ్చాను అప్పటికి చూసుకుంటే 90స్లో అది. సో 90స్కి ఇప్పుడు 2024కి జనరేషన్ చేంజ్ అయింది కదా, అంటే లిరిక్స్లో ఏమైనా చేంజింగ్ ఉందా అప్పటికి ఇప్పటికి? జనరేషన్కి తగ్గట్టుగా రాయాలి అన్న థాట్స్ ఏమైనా? డెఫినెట్గా ఉంటుంది. జనరేషన్ దగ్గరగా రాసే పరిస్థితుల్లో కాబట్టి కొంచెం పదజాలం, వాడే పదజాలం ఉన్న భావజాలం మార్చి రాయగలగాలి. పదాలు అవే ఉంటాయి, భావాల్ని కొంచెం తెలివిగా ప్రజెంట్ చేయగలగాలి. ఇప్పుడు అంతా షార్ట్ కట్ కదండి అంతా. ఇప్పుడు లెంగ్తీగా చెప్తే ఎవరో వినరు, ఏదీని షార్ట్ కట్లో చెప్పాలి. సో ఆ ప్రయత్నంగా ఉన్నాను ఇప్పుడు. సో ట్రెండ్కి దగ్గరగానే ఉండాలి ఎప్పటికీ, ఎవరైనా సరే ట్రెండ్ని ఫాలో అవ్వాల్సిందే. మనం సెట్ చేయలేం కదా, అవునవును, హీరోలు కాదు కదా. అవును. అంటే మీకు ఏది బాగుంటుంది అంటారు? ఆ రోజుల్లో బాగుండేదా, ఇప్పుడు బాగుంటుందా? అలా అని చెప్పలేనండి. అప్పుడు అది బాగుంది, ఇప్పుడు ఇది బాగుంది. సో టోటల్గా బాగుంది. టోటల్గా ఫైనల్గా పాట రాయడం బాగుంటుంది, హాయిగా ఉంటుంది. హాయిగా అంటే ఇష్టమైన పని చేస్తే చాలా అనిపిస్తుంది కదా. పాట రాయడం అనేది చాలా ఇష్టమైన పని నాకు. అంటే ఇప్పుడు మీరు ఒక మూవీకి సాంగ్స్ రాస్తున్నారు, దాంట్లోనే మీరే సింగింగ్ చేయాలి అన్న ఛాన్స్ వస్తే సింగింగ్కి? యాక్చువల్గా పాడడం ఇష్టమే, పాడడం ఇష్టం కాబట్టి డెఫినెట్గా పాడవచ్చు. ఇప్పుడు పాడడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే నార్మల్గా హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ వాళ్ళకి సింగింగ్ రాకపోయినా కూడా చిన్న టాలెంట్ తోటి సూపర్ హిట్స్ అందిస్తున్నారు. సో మీకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి? సో మీరు అన్నారు కదా, డెఫినెట్గా ఒక పాట పాడతాను నేను, నాకు అవకాశం వస్తే. ఇప్పుడు మీ మాట వల్ల ఏమైనా రావాలి, వస్తే కదా పాడతా డెఫినెట్గా. అంటే మీకు ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే ఒక మంచి బ్యానర్ ఉన్న మూవీకి ఒక మంచి సాంగ్ రాయాలి, అట్ ద సేమ్ టైము మీకు కానీ అంటే మైండ్ డిస్టర్బ్ అవ్వడం అట్లాంటివి ఉన్నప్పుడు రైటర్ అనగానే బుక్ పైన పెన్ పెట్టాలి అంటే మైండ్ సెట్ మొత్తం దానిపైన ఉండాలి అంటారు కదా. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినాయా? మీరు బాధగా ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి లిరిక్స్ రాయాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చినాయి. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసారు? ఏం లేదు, మీరు ఏమున్నా ఎంత టిపికల్ సిచ్యువేషన్లో ఉన్నా ట్యూన్ చేతికి వచ్చినప్పుడు, ట్యూన్ చేతికి వచ్చిందంటే మిగతా అన్నీ పక్కకు పోతాయి. మన స్ట్రగుల్స్లో ఉన్నామా లేకపోతే ఏ సిచ్యువేషన్లో ఉన్నామా అంతా పక్కకి వెళ్ళి ఫస్ట్ పాట వచ్చింది బుద్ధిగా పాట రాయాలనేది మనసు చెప్తుంటుంది అన్నమాట. సో కూర్చొని ఇంజెక్ట్ చేసుకొని సిచ్యువేషన్ పూర్తిగా 100% ఆ పాటను సక్సెస్ చేసిన రోజులే ఉన్నాయి ఇప్పటికి. రచయితగా అది కరెక్ట్ కూడానండి, చేయాలి, అట్లనే చేయాలి. మన సిచ్యువేషన్స్ అవి ఇన్ఫ్లుయెన్స్ పడకూడదు వాటిపైన. సో పాట అనేదానికి అసలు అది అడ్డంకి కాదు, అంతే. మన ప్రాబ్లమ్స్ పక్కన పాట పక్కన అంటే పాట వైపు వచ్చి కూర్చొని రాస్తే ఖచ్చితంగా మంచి పదాలు వస్తాయి. సో ఇప్పుడు ఒక డైరెక్టర్ మీకు ట్యూన్ వినిపిస్తారు కదా, సో అది వినిపించినప్పుడు అది హిట్ అయిపోతుందా లేకుంటే అది ఫెయిల్ అవుతుందా అని మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. అలా అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే ఫెయిల్ అని ఉండదు కానీ బట్ కొన్ని డెఫినెట్గా చాలా పాపులర్ అయిపోతాయి అనేది మాత్రం చాలాసార్లు అనిపిస్తుంది. తక్కువ సార్లు మాత్రం ఏదో పర్లేదు, ఈ ట్యూన్ పర్వాలేదు, ఇది బాగానే ఉంది. బట్ కొన్నిసార్లు మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఆదిలో ఇప్పుడు చికి బొమ్మ సాంగ్ ఉందనుకోండి, ఆ ట్యూన్ వినిపించినప్పుడు రియల్గా నేను ఫీల్ అయ్యాను అనమాట. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో కథ ఏంటి, వినాయక్ గారు కథ చెప్పారు నాకు. కథ చూస్తే బుడ్డోడు ఏంటి, బాంబులు ఏంటి, అసలు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇది డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సినిమా పెద్ద హిట్, నో డౌట్. రవికిరణ్ నీ పరిస్థితి ఏంటి అనుకున్నాను ఆ ట్యూన్ నాకు ఇచ్చినప్పుడు. సో నేను ఏం చేయాలి దానికోసం, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ పాటను మనం సక్సెస్ చేయగలుగుతాం. ట్యూన్ సాలిడ్గా ఉంది, అలా అది డెఫినెట్గా హిట్ అయిపోతుంది, నో డౌట్. ఇక అనుకుని చాలా కష్టపడి ఇష్టంగా రాసిన పాటే చికి బొమ్మమైన సాంగ్ అనమాట ఆదిలో. ఓకే. అంటే ఇప్పుడు రైటర్కి చూసుకున్నట్లయితే రెమ్యునేషన్ చాలా తక్కువ ఉంటుంది అంటారు. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏదైనా ఉందా లేకుంటే? అది పాత రోజుల్లో బడ్జెట్లు కూడా అలాగే ఉండేవి. ఓకే.
అప్పుడు బడ్జెట్లు చాలా తక్కువ బడ్జెట్తో సినిమాలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు, ఎవరో పెద్ద పెద్ద హీరోలకు తప్ప ఒక నామినల్ అమౌంట్లతోనే సినిమాలు చేస్తూ వచ్చిన రోజులు కాబట్టి అప్పుడు మాకు ఇచ్చే రెమ్యునరేషన్లు అందరికీ అలానే తక్కువగానే ఉండేవి. రాను 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 బడ్జెట్ పెరుగుతూ పోవడం వల్ల లిరిసిస్టులకి, సింగర్లకి, అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ మళ్ళీ చాలా వేరియేషన్ వచ్చింది. అప్పట్లో చాలా తక్కువ ఉండేది రెమ్యునరేషన్. నేను వచ్చిన కొత్తలో చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. అంటే మీరు ఎక్కువ రాసిన సాంగ్స్లో చూసుకున్నట్లయితే ఎక్కువ మెలోడీస్ ఉంటాయి ఆ జనరేషన్లో. ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే అంతా ఫాస్ట్ బీట్ కావాల్సి వస్తుంది. సో మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపిస్తుందా ఫాస్ట్ బీట్ రాయాల్సినప్పుడు కానీ? అండ్ ఇప్పుడు వస్తున్న సాంగ్స్లో కూడా ఎక్కువగా ఇంగ్లీష్ వర్డ్స్ అని యూజ్ చేస్తున్నారు కదా. అంటే ట్రెండ్ని ఫాలో అవడం అనేది ఎప్పుడు ఉండే పని. మీకు పాత రోజుల్లో కూడా, అప్పట్లో కూడా కొంతమంది రాస్తూ ఉండేవాళ్ళు. సో పరిస్థితికి అనుకూలంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి సో వాళ్ళకి నచ్చేలాగా చేయాలి, మనకి నచ్చిన పదాలను కూడా వాడాలి. సో ఓవరాల్గా సాంగ్ 10 కాలాలు బతికుండాలనే ప్రయత్నమే రచయితగా ఎప్పుడూ చేసే పని. రచయితగా నేనైనా ఎవరైనా కూడా ఒక పాట 10 కాలాలు బతికుండాలంటే మనం ఎంత కష్టపడాలి, దాంట్లో ఏమి నింపాలనే దాని మీద జాసి పెడితే చేస్తారు. కాబట్టి ట్రెండ్ కూడా చూసుకుంటూ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో కొంతమంది ఫాస్ట్ పాటలని ఇష్టపడతారు, మెలోడీస్ ఇష్టపడిన వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు యూత్కి అంతా మీకు ఏం ఫాస్ట్ బీట్, ఇంగ్లీష్ మిక్స్ పదాలు ఏదో మిక్స్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు దాన్ని ఈజీగా క్యాచ్ చేసి పాడుకుంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా మేము ప్రయాణం చేసే రోజుల్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఆ పదాలు రాయాలి, మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓవరాల్గా పాట బాగుండేటట్టుగా వాళ్ళ కోసం ఏమైనా చేయాలి. అప్పట్లో చూసుకున్నట్లయితే సాంగ్ డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువ ఉండేది. అంటే 3 చరణాలు అట్లా ఉండేది. ఇప్పుడు ఈ జనరేషన్లో సాంగ్స్ చూసుకున్నట్లయితే అంటే 4 మినిట్స్కి సాంగ్ అయిపోతుంది, 5 మినిట్స్కి అయిపోతుంది. అండ్ ఒక పల్లవి ఒక చరణంతో ఎండ్ అయిపోతుంది. సో మీకు వర్క్ ఎలా ఉంటుంది, వర్క్ ప్రెజర్ అనేది? అప్పుడే కష్టంగా ఉండేదా, ఇప్పుడు ఈజీగా ఉంటుందా? పాటకి కష్టం అని ఏం కాదు, కానీ మామూలుగా మీకు చెప్పినట్టు పాటకి కష్టమే ఉండదు. బట్ ఏంటంటే లెంగ్త్ ఎక్కువ ఉండేది. అప్పుడు 12 మినిట్స్ ఉండేది పాట. అవును, అంటే 3 చరణాలు రాయించేవాళ్ళు. సో వాళ్ళకి షూట్ చేసుకోవడానికి అంతా అన్ని ఇబ్బందులే. బట్ ఇప్పుడు ఏంటంటే రాను రాను ట్రిమ్ అయిపోతా వస్తుంది. మీకు తక్కువలోనే మ్యాటర్ ఎక్కువ చెప్పగలగాలి, అంత పేషెన్సీ లేదు మనుషుల్లో ఇప్పుడు. సో అన్నీ మార్చుకుంటూ తగ్గించారన్నమాట డ్యూరేషన్. మీకు 5 మినిట్స్కో 4 మినిట్స్కో వచ్చేసింది పాట. ఇప్పుడు 2 చరణాలు, పల్లవి చాలా చిన్నది, లేదా పల్లవి పెద్దది, చరణాలు చాలా చిన్నవి, డ్యూరేషన్ కోసం ఈ పాటలన్నీ. బట్ రచయితకి ఎలా ఉంటుందంటే ఇక్కడ అన్ని రకాలుగా ఆలోచిస్తే బాగా టైట్ సిచ్యువేషన్ రచయితకి ఉంటుంది. రాసేవాళ్ళకి ఎక్కువ లైన్లు ఉన్నప్పుడు స్పేస్ ఎక్కువ ఉంటుంది, మ్యాటర్ ఎక్కువ చెప్పి కన్వే చేసేయచ్చు. చిన్ని దాంట్లో ఉన్న స్పేస్ తక్కువ, మనం విషయం చెప్పాలనుకున్నదంతా ఆ సారాంశంలో చెప్పాలి, ఆ కొద్దిలోనే, ఆ 15 లైన్లోనే మొత్తం పాటలో ఉన్న విషయం అంతా. ఏదైతే లింక్ సీన్ ఇచ్చారో లింక్ సీన్కి సరిపడా సిచ్యువేషన్ మొత్తం చెప్పాలి ఆ లైన్స్లోనే. సో రచయితకి కష్టం. ఓకే, అంతే అనుకోండి. అంటే ఇప్పుడు ఒక ట్యూన్ విన్నప్పుడు మీరు ఒక సాంగ్ రాస్తారు. సో అది రాసి తీసుకెళ్ళినప్పుడు డైరెక్టర్కి ఎప్పుడైనా నచ్చని సందర్భం ఉందా మీరు తీసుకెళ్ళిన సాంగ్? కొన్ని హిట్ సాంగ్సే నచ్చవు డైరెక్టర్కి ఫస్ట్. అవునా? సింహరాశి సినిమాకి సత్యభామ సాంగ్ రాసుకెళ్ళి నేను వినిపించాను డైరెక్టర్ గారు. ఓకే, పాట అంతా బాగుంది రవి, ఫస్ట్ 2 లైన్లు నాకు నచ్చలేదన్న నేను. ఓకే, అసలు పాటకి మూలం అది కదా, ఈయన అదే వద్దన్నారు ఏంటనుకుని నేను మళ్ళీ వెంకటప్పారావు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి వినిపించాను పాట. లేదు నేను మాట్లాడతాను, సత్యభామ అసలు ఓపెనింగే బాగుంది పాట కంటారు ఆయన. ఓవరాల్గా పాట పెద్ద హిట్ అయింది, సినిమా హిట్, సింహరాజు సినిమా హిట్, సాంగ్ హిట్. అంటే అప్పుడు ఆయనకు అలా అనిపించింది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కోసారి వాళ్ళ డెసిషన్ అలా అనిపించింది ఆయనకి. బట్ నేను కన్విన్స్ చేయగలిగాను కాబట్టి ప్రొడ్యూసర్ గారి ద్వారా ఆ పాట హిట్ అయింది, సినిమా హిట్ అయింది. నాకు కొన్నిసార్లు అంటే తెలియదు కదండి ఒక్కోసారి. ఇప్పుడు ఇది బాగుంటుందా అనేది మనం జడ్జ్ చేయలేము, సీన్ అంతా బయటకు వచ్చిన తర్వాత దాని వాల్యూ తెలుస్తుంది. అలాంటి పాటలు కూడా ఉన్నాయి నాకు, అదే చాలా ఉంటాయి అలాంటివి. బిగినింగే నచ్చాల్సిన అవసరం లేదు కదా. అంటే మీరు చెప్పారు కదా ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా సాంగ్కి వచ్చేసరికి అది ఇష్టమే అవుతుందని. అంటే మీకు ట్యూన్ నచ్చకపోయినా కూడా సాంగ్ రాసిన సందర్భాలు ఉంటాయి. అంటే ట్యూన్ నచ్చలేదు అని మనం అనడం అంత కరెక్ట్ కాదు కదా. మరి మనకు అవకాశం వచ్చింది, మన పదాలని మనం ఎంత బాగా రాయగలిగామని మన ప్రయత్నం చేయాలి తప్ప ట్యూన్ బాగుంది బాగోలేదు మనం జడ్జి చేసే పరిస్థితి బిగినింగ్లో అసలు ఉండదు. అంటే కొన్నాళ్ళ తర్వాత సీనియారిటీ వచ్చిన తర్వాత అడుగుతారు, కానీ ఈ సాంగ్ ట్యూన్ బాగుందా మీకు ఎలా అనిపించింది అని అడిగిన ఉంటారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. అప్పుడు మనం ఓపెన్గా, మన జెన్యూన్గా మనం ఏమనుకున్నామో మనసులో మాట చెప్పొచ్చు.
కానీ బిగినింగ్ డేస్లో ఎవరికి ట్యూన్ బాగుందా మనల్ని అడగరు, బిగినింగ్లో అడగరు ఎవరిని. సో అప్పుడు చెప్పేదానికి ఏముంటుంది, ఇచ్చిన పాటని ఎలాగ మనం సక్సెస్ చేయాలి, ఎంత మంచి పదాలు పడాలి ఇందులో అనే దాని మీద రచయితగా ప్రయాణం చేస్తే డెఫినెట్గా. అని మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ ట్యూన్ నాకు నచ్చలేదు అన్నట్టు? మీకు ఎప్పుడు అనిపించలేదు? ఎప్పుడు అనిపించలేదు. అంటే చాలా సాంగ్స్ రాశారు కదా, ఏదో ఒక సందర్భంలో అంటే అనిపిస్తుంది కదా, వాళ్ళు ఏదో తపంతో చేశారు వీళ్ళు, దీన్ని మనం ఎలా నింపాలి. ట్యూన్ వేరు, వాళ్ళ తపన వేరు, మన తపన ఏంటి అంతే. డెఫినెట్గా పాట బాగుండాలి. వాళ్ళు ఏదో అనుకుని ఉండొచ్చు, బట్ ఇది రాసిన తర్వాత బాగుంటుందేమో అనుకుంటే నిజంగా రాసిన తర్వాత బాగున్నాయి ఉంటాయి. ఒక్కోసారి యావరేజ్గా వెళ్ళిపోయిన పాటలు కూడా ఉంటాయి. అంటే ఒక మూవీ సాంగ్ కోసం మీరు ఎంతవరకు కృషి చేస్తారు, మీరు ఎంతవరకు మీ టైం అనేది ఇస్తారు? సిచ్యువేషన్ డిమాండ్స్ అండి అంతే. ఎర్లీగా రాసేది ఎర్లీగా కావాలంటే ఎర్లీగా రాసేవచ్చు. నాకు పెద్ద టైం తీసుకోను నేను. నాకు ఇన్స్టెంట్ కాఫీ అనే పేరు కూడా ఉండేది అప్పట్లో. నేను చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తాను అనమాట. ఓవర్ నైట్ రాసిన సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. చాలా అన్ని హిట్సే ఉంటాయి. పైగా అన్ని హిట్సే ఉంటాయి, అన్ని ఓవర్ నైట్ రాసిన పాటలే ఉంటాయి. నైట్ 11 o'clock ఎప్పుడో ట్యూన్ ఇచ్చేవాళ్ళు, మార్నింగ్ 9 o'clock పర్టికులర్ వెర్షన్ ఇచ్చేవాడు నేను. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్న హీరో కానీ చిన్న ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోతున్నారు. మీరు ఇన్న బ్లాక్ బాస్టర్ మూవీస్కి సాంగ్స్ రాసి మీరు ఇంత సింపుల్గా ఎలా ఉంటున్నారు? నాకు ఫస్ట్ నుంచి అదే అలవాట్లేదు, డౌన్ ఎత్తుండే అలవాటు నాకు. బట్ ఏంటంటే మన పాట చెప్పాలి కానీ మనం చెప్పకూడదు కదా. ఇప్పుడు నేను కనపడడం అవసరం కాదు కదా, నా పాట కనపడాలి, నా పాట వినపడాలి. సో అదే దృక్పథం మాట. కానీ టైం రావాలి కదా దేనికైనా మీకు. ఓకే, ఇప్పుడు మనిషికి టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సక్సెస్ వస్తుంది అనుకుని చూడాలంతే, దానికోసం వెయిట్ చేయాలి. మీకు ఆల్రెడీ సక్సెస్ వచ్చేసింది. చూశాను, సక్సెస్ని చాలా చూసారు మీరు. చాలా ఆ టైంలో చాలా బిజీ ఉండేది నాకు. అంటే ఫుల్ ప్లెజ్డ్గా ట్రావెల్ అవ్వలేని పరిస్థితి కనపడేసరికి మాత్రమే బయటికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది తప్ప పాటను పూర్తిగా వదిలేసే పరిస్థితులు ఎప్పుడూ లేను, ఎప్పటికీ ఉండలేను కూడా. బహుశా పాటల్లో లేకుండా రాయకుండా ఉండలేను ఎప్పటికీ. మీరు రాసిన సాంగ్స్ రిపీటెడ్గా ప్లే అవుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కొన్ని హిట్ సాంగ్స్ ఉంటాయి, అవి ఎక్కడొకటి వినిపిస్తూనే ఉంటాయి మనకు బయట ఏదో ప్లేస్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అప్పుడు దానికి చుట్టూతో ఉన్న విషయాలన్నీ గుర్తొస్తాయి కదా మనకి. అది ఏ హీరో, ఎక్కడున్నాం, ఎక్కడ రాసాం ఈ పాట, చుట్టూతో మనుషులు, అంటే నా జ్ఞాపకాలు నన్ను వెనక్కి తీసుకెళ్ళి ఒకసారి ఒక తెలియని హ్యాపీ వస్తుంది కదా, తెలియని ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. అయితే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, అంటే మీ లైఫ్ జర్నీలో జరిగిన స్టోరీ ఏదైనా తీసుకుని ఏదైనా మూవీకి సాంగ్ రాసేగా? వాసులో క్లైమాక్స్ సాంగ్ అండి. క్లైమాక్స్ సాంగ్ అంటే మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్? అంటే అలానే కాదు, మామూలుగా ప్రేమ అనేది లేకుండా మనుషులు ఎవరు ఉండరు. 80% ఉంటారు, ఓ 10% 20% దానికి దూరంగా బతుకుతారు తప్ప చాలా వరకు ప్రేమించడమా ప్రేమించబడమా రెండో జరుగుతాయి. అంటే సో ఆ కోవలో నేను కూడా ఉంటాను కదా. ఓకే. సో ఆ సిచ్యువేషన్కి నాకు యాక్చువల్గా అప్పుడు వెంకటేష్ గారు మాట్లాడినప్పుడు, ఆ సాంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇదంతా ఎలా వచ్చింది, ఇది ఎలా జరుగుతుంది రవి, అసలు ఇది ఎలా, మీ ఇంట్లో ఎవరైనా రచయితలు ఉన్నారా, అలా మాట్లాడుతూ లేదు నీకేదో ఎవరో ఆత్మ ఏదో ఉంటుంది, రచయితల ఆత్మ, తీరని ఆత్మ, కోరిక తీరని ఆత్మ ఏదో వచ్చేసింది నీలోకి, అందుకే నేను ఇలా రాయగలుగుతున్నాను నువ్వు అని నా మీద జోకులు కూడా వేసేవాళ్ళు వెంకటేష్ గారు మాట. నేను అప్పుడు అన్నారు ఆయన మాటల్లో మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా మన 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 గతం ఉంటుంది కదా, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక్కోసారి అని మామూలుగా మాట్లాడుకున్నప్పుడు, ఆ సినిమాకి సంబంధించి సెట్లో మాట్లాడుకున్న మాటల్లో క్లైమాక్స్ సాంగు ఇచ్చారు. నేను రాశాను చెన్నైలో, బట్ దానికి సాకి నేను రాయలే అప్పటికి, ఈ సాకి రాయలేదు. ఓకే. బాలు గారు వచ్చి పాట ప్రిపేర్ చేసుకున్నారు, లిరిక్ పేపర్ ఇచ్చాను, చదువుకున్నారు, ఒకసారి ఆయన నోటేషన్ రాసుకున్నారు ఫాస్ట్గా, అంతా బాగానే ఉంది, దీనికి ఏమైనా సాకి ఉంటే బాగుంటుంది కదా అన్నారు ఆయన. అమ్మ ఇప్పుడు మళ్ళీ సాకి అంటారు, ఎంతమంది లెటర్ ఆయనని నేను ఏదో టెన్షన్ పడుతుంటే నాకు వెంకటేష్ గారి మాటలు గుర్తొచ్చాయి. మన గతం తాలూకు జ్ఞాపకాలు మనల్ని ఇది చేస్తాయి కదా. వెంటనే రాసిన మాట ఏంటంటే, నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే, నీ కోసం నేనే పాటై మిగిలానే, చెలియా చెలియా ఓ చెలియా అని రాశాను. సో అది యాజ్ ఇట్ ఈజ్గా బాలు గారి చేతికి ఇవ్వగానే అద్భుతంగా అనిపించింది పాట. ఆ పాటకి బాలు గారికి 2002 నంది అవార్డు కూడా వచ్చింది. సో ఆ పాట ఎక్కడికో పోయింది. అంటే చెలియా చెలియా అని రాశారు కదా, ఆ చెలియా అంటే మీకు సక్సెస్ అయిందా మీ లవ్ స్టోరీ? సక్సెస్ కాలేదు. ఓకే. ఒక జ్ఞాపకం. ఓకే, ఒక జ్ఞాపకం తోటి అదొక జ్ఞాపకం అంతే. దాంతో ఆ సాంగ్ రాశారు క్లైమాక్స్కి. అయితే
ఏ హీరో అయినా మీ సాంగ్ లిరిక్స్ని చూసి మిమ్మల్ని పొగిడిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఆ హీరోకి బాగా ఆ సాంగ్ నచ్చేసి. హీరో రాజశేఖర్ గారు. అవునా? ఆయన ఇప్పుడు కలిసినా కూడా సత్యభామ రైటర్ గారు అని పిలుస్తారు, నా పేరుతో పిలవరు. ఆయన అంత ఇష్టం అనమాట ఆయనకి. అంటే మీరు సాంగ్స్ రాసినప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి, అంటే డబుల్ మీనింగ్లో కూడా ఉంటాయి. అవి రాసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే డబుల్ మీనింగ్ అంటే డైరెక్టర్కో అక్కడ ఒక ఫీల్ అనుకుంటారు కదండి. ఇప్పుడు కథలో కన్వే చేస్తున్నప్పుడు అక్కడ అలా వచ్చే పాట, అలాంటి సందర్భం వచ్చినప్పుడు మేము అలాంటి పాట రాయలేము అని రచయిత ఎవరు అంటే అనకూడదు. డైరెక్టర్ చెప్తారా మీకు? డైరెక్ట్గా డెఫినెట్గా అంటే ట్యూన్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఓకే. ఒక ఐటమ్ సాంగ్ అన్నారు, ఐటమ్ సాంగ్ అనగానే మనం డెఫినెట్గా మాస్ పదాలు వేయాలి, లేదా ఒక మాస్ హీరో ఇక్కడ ఒక ఒక మాస్ సాంగ్ కావాలి, ఇక్కడ డైరెక్ట్ చెప్తారు మాస్ సాంగ్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మెలోడీ పదాలు తీసుకొచ్చి కూర్చోబెట్టలేము. సో డెఫినెట్గా మాస్ పదాలే కావాలి, అంటే డబుల్ మీనింగ్ పదాలు రాయాల్సి వస్తుంది. ఇక రాయలేను అంటే రచయితగా నేను ఫెయిల్. సో ఆ వర్డ్, ఆ పని నేను చేయలేను. సో ఏదైనా రచయితగా మనం బతకాలని పెన్ను ఎప్పుడైతే పట్టుకున్నామో ఆ రోజు నుంచి డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే ఎలాంటి పాటనైనా రాయగలిగే స్థితిలో రచయిత ఉండాలి. సో నేను రాయగలిగాను. నేను బిగినింగ్ డేస్లోనే సిచ్యువేషన్ సాంగ్స్ రాసిన రోజులు ఉండే నాకు. నేను ఇండస్ట్రీకి వచ్చింది 99లో, నేను సిచ్యువేషన్ సాంగ్స్ రాయడం స్టార్ట్ చేసింది 2002లో. నంది అవార్డు కూడా తెచ్చుకోగలిగానంటే సో నాకు పాటల ప్రయాణంలో మీరు ఇప్పుడు మెలోడీస్ అని, సిచ్యువేషన్స్ అని ఏదైనా అవలేలుగా రాయగలను. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు రాసిన సాంగ్స్లో మీకు బాగా, అంటే మీ ఇంట్లో కానీ, అంటే లైక్ పేరెంట్స్కి ఉంటుంది కదా, ఒక ఈ సాంగ్ ఇంత మంచిగా రాశాడు అన్న సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా మీకు? మీ పేరెంట్స్ నుంచి మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ వస్తుంది కదా. ఫస్ట్ సాంగ్ అండి, ఫస్ట్ సాంగ్ అంటే అప్పటికి అక్కడే ఉండేవాడిని కాబట్టి సో ఫస్ట్ సాంగ్కి అందరూ ఇంప్రెస్ అవుతారు కదా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎవరు అనుకోలేదు అసలు వస్తుందని. నేను కూడా ఫస్ట్ ఏం చెప్పలే. ఈవినింగ్ 4 o'clockకి వెళ్ళాను ఇంటికి ట్యూన్ తీసుకొని, ఎవరికేం చెప్పలేదు. నేను నైట్ రాసేసాను మామూలుగా. బుద్ధిగా మార్నింగ్ స్టార్ట్ అయ్యాను, వచ్చాను నాగార్జున గారు వాళ్ళ దగ్గరికి, మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఆయన కూడా ఉన్నారు, నాగార్జున గారు కూడా ఉన్నారు ఆ రోజు. అందరూ విన్నారు ఆ రోజు పొద్దు స్టార్టింగ్. సో ఆ కింద లిస్ట్ ఆఫ్ 28లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళి లగేజ్ తీసుకుని నేను చెన్నై వెళ్ళాలి. అప్పుడు చెప్పా ఇంటికి వెళ్ళి. సో రికార్డింగ్ అయ్యి తీసుకొచ్చిన తర్వాత మాత్రం అందరూ ఆ క్యాసెట్ ఇచ్చారు, చేసిన క్యాసెట్ ఇంటికి పట్టుకెళ్ళమని ఇచ్చారు. ముప్పలనేని శివ గారు, సారీ బిఆర్ ప్రతాప్ గారు అనమాట. బిఆర్ ప్రతాప్ గారు ఫస్ట్ సినిమా డైరెక్టర్. పోతులా ఈ క్యాసెట్ ఇంటికి పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వద్దు బయట, ఇంకా మనం ఆడియో బయటకు రాలేదు కదా, ఇంట్లో వినిపించడానికి ఇస్తున్నామని ఇచ్చారన్నమాట. నాకు తెలియని ఆనందం, కళ్ళ నీళ్ళన్నీ ఒక రకమైన సిచ్యువేషన్లో తెచ్చుకున్నాను. అది ఇంటికి వచ్చి వినిపించిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా అందరూ చాలా ఇదయ్యారు, సెలబ్రేట్ చేసుకున్నారా? ఓకే. అంటే మీ ఇంట్లో ఒక రిస్ట్రిక్షన్ లాగా ఏం పెట్టలేదా, సినీ ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అట్లా? అలా ఏం చెప్పలేదండి ఇప్పుడు. అంటే వాళ్ళకి నేను ఎప్పుడు అంటే నేను ఓన్లీ సన్ అనమాట. డిస్కషన్స్ ఏమి ఉండే కాదు. మీరు ఏదంటే అది అంటే మామూలుగా ఇష్టపడతారు కదా, ఇద్దరు అక్కల తర్వాత నేను, నా పైన అలా ప్రెజర్ ఏమి ఉండేది కాదు. ఒకటే అనేవాళ్ళు బీటెక్ చదువుకోవాలని. సో చదివేసుకున్నాను కాబట్టి జేఎన్టీయూలోకి వెళ్ళి దాని గురించి అయిపోయింది, సర్టిఫికేట్ అయిపోయింది, మీకు ఇచ్చేనా అన్నాను మా ఫాదర్కి ఒకసారి. మరి ఏం చేయాలనుకుంటున్నాను అన్నారు. నేను ఇదే ఇండస్ట్రీకి వెళ్ళి పాటలు రాసుకుందాం అనుకుంటున్నాను అన్నాను అంతే. అలాగే వచ్చి కన్స్ట్రక్షన్లో వచ్చి మొత్తానికి అదే సాధించుకొని దాంట్లోనే ట్రావెల్ అవుతున్నాను. బట్ ఏంటంటే బిగినింగ్ ప్లేస్లో ఉన్నంత సక్సెస్ని నేను ఇప్పట్లో మళ్ళీ చూడలేదు. బట్ సక్సెస్ వస్తేనే కదండి ఎప్పుడైనా బాగుంటుంది లైఫ్లో. మంచి సక్సెస్ వస్తే బాగుంటుంది. సక్సెస్ మీన్స్ రచయితగా ఏ పాట రాసినా సక్సెసే, అది కాదు ఫామ్లో ఉండగలగాలి. కొన్నాళ్ళైనా ఆ మోడ్లో మనం ఆ ఫీల్ని ట్రావెల్ అవుతూ క్యారీ చేయగలిగితే ఒక గుర్తింపు వచ్చింది పూర్తిగా. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇన్ని పాటలు రాసి ఇలా సింపుల్గా ఉంటారు మీరు అన్న మాటకి. నిజమే, సింపుల్గానే ఉంటున్నాను అంటే అది సింప్లిసిటీ తీసుకోవచ్చు, తప్పలేదు. బట్ కెరీర్ పరంగా ఒక పాపులారిటీ కావాలి. సో కళామ తల్లి చాలా మందిని ఆదరించింది కాబట్టి నన్ను కూడా ఆదరిస్తుందని చాలా విశ్వాసంతో ఉన్నాను నేను. సో నా కోరిక నెరవేరుతుంది డెఫినెట్గా. అంటే మీరు ఎప్పుడో సక్సెస్ అయ్యారు, కాకపోతే చిన్న గ్యాప్, ఇంకా ఫామ్లో లేరు అంతే. మీరు ఇప్పుడు ఎదురులేని మనిషి మూవీకి కూడా వర్క్ చేశారు కదా. నాగార్జున గారి సినిమా సినిమాకి సౌందర్య నాగార్జున కాంబినేషన్లో మంచి మెలోడీ రాశానండి దాంట్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఆ సాంగ్ రాసిన తర్వాత నేను వెర్షన్ ఇచ్చారు, నైట్ రాశాను, ఓవర్ నైట్ రాశాను. మొత్తం నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన ఇంటికి పంపించారు నన్ను. నాగార్జున గారి ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్తే హాల్లో ఎవరు లేరు, తీసుకెళ్ళి మేనేజర్ నన్ను అక్కడ వదిలేసి ఆయన బయటకు పోయినాడు. లోపల నేను
కూర్చోవడం ఇష్టం ఉండదు నాకు. కూర్చోమన్నారు కానీ కూర్చోకుండా మొత్తం అవన్నీ వాళ్ళ ఇంట్లో అన్ని డెకరేట్ చేసుకుని అవన్నీ చూసుకుంటూ తిరుగుతున్నాను. నేను హాల్ మొత్తం తిరుగుతున్నాను. పిరమిడ్ షేప్లో ఉంటుంది అది, చాలా బాగుంటుంది. సార్ నాగార్జున గారి చూస్తా ఉంటే ఒకవైపు నుంచి చప్పుడు కూడా కాకుండా ఈయనే వచ్చి ఏమి రవికిరణ్ అన్నారు, ఏంటి అయిపోయింది ఆ పాట, ఏం చేస్తున్నావు అన్నారు. అంటే అన్నీ చూస్తున్నాను సార్ అన్నీ. అంటే నచ్చాయా అది ఇదని, నచ్చాయా అని అంత మాట్లాడితే, అవును సార్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది ఇక్కడ అంతా అని. అంటే అవునా, మా ఇల్లు అంత బాగా నచ్చిందా నీకు అంటే, కూర్చో అన్నారు. కూర్చోబెట్టారు. పిలుపులు ఏదో ఇస్తే కొంచెం తాగాను. జ్యూస్ తాగిన తర్వాత ఏంటి వెర్షన్ అయిపోయిందంట కదా అంటే, అవును బాబు వినిపిద్దామని వచ్చాను, వింటారా అని వినిపించాను. అందులో ఎందుకు ఆయన అంత ఇదయ్యారంటే, ఆ పాటలో నేను ఆయన అనుకునే రాసేసిన మాటలు కొన్ని ఉంటాయన్నమాట. అందులో చరణాల్లోనే అనమాట ఏం చేశానంటే, ముద్దొచ్చే మీసాలు, నవ్వుల్లో వేదాలు, సూర్యకిరణమో సుప్రభాతమో అని రాశాను. ఆయన నవ్వి మామూలుగా నవ్వలేదు. ఇంకా అంటే నా నవ్వులు నీకు అర్థం కావరవి, అంటే నా వేదాల్లాగా అనిపిస్తాయి అంటే అంత అలా ఉంటుందా అని చాలా జోకులు వేశారు అసలు రోజంతా. చాలాసేపు ఉన్నాను ఆయన రోజు. ఎలా ఉంటుంది సార్ నాగార్జున సార్తో? చాలా బాగుంటారండి. చాలా బాగా మాట్లాడతారు. ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళంతా టెక్నీషియన్స్ని చాలా గౌరవించేవాళ్ళు అండి. వీళ్ళందరూ హీరోలు అందరూ అంతే. నేను పనిచేసిన హీరోలు ఎవరిని బన్నీని తీసుకున్నా అంతే, మీకు ఆయన బన్నీ గారు అంతే, నెక్స్ట్ ఎవరు నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, ఇలా అందరూ తరుణ్ దగ్గర నుంచి ఇంకెవరో చేసిన, ఆకాష్కి పనిచేసిన ఆకాష్ కూడా, వీళ్ళందరికీ ఒక యాటిట్యూడ్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, చాలా క్లోజ్ అనమాట. నా మీద చాలా జోకులు వేసేవారు అప్పట్లో. అంటే నేను కొంచెం మాస్ వర్డ్స్ వాడతాను కదా, ఏంటి బూతుల రవికిరణ్ గారు అనేవారు నన్ను. బాబు నన్ను అలా పిలవద్దు, ఇండస్ట్రీ మొత్తం పోతులా తీసేసి బూతులా పెడతారు అని బతిమాలి దండం పెట్టేసేవాడు ఆయనకి. మీరు బూతులు రాస్తే తప్పు లేదు కానీ నేను బూతులు అంటే తప్ప అనేవాడు. ప్లీజ్ బాబు పిలకండి, పోతులా అని పిలవండి పర్లేదంటే పిలుస్తామండి అనేవాడు మళ్ళీ లాస్ట్లో ఆయన. చాలా బాగుండేది నాకు ఆయన తోటి. అంటే నేను 2 సినిమాలు రాశాను, మీకు ఆది ఒకటి రాశాను, అల్లారాములో 3 పాటలు రాశాను. సో చాలా చనువుగా ఉండేవాడిని. యాక్చువల్ నరసింహుడు సినిమాకి అరకు వ్యాలీ కూడా వెళ్ళిపోయాను ఆయనతో పాటు, తీసుకెళ్ళిపోయారు ఎవరు. అరకు వ్యాలీలో ఉన్నాను 4-5 days. అది ఒకటి. ఇంకా ఆయనతో ట్రావెలింగ్ ఎక్కువ బాండింగ్ ఉండేది. బయట ఎక్కడ కూర్చుంటే క్రౌడ్ అంతా వచ్చేవాళ్ళు. ఆ క్రౌడ్ అంతా వస్తే పాప వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు కదా, నేను ఊరికే ఉండలేక ఏమైనా ఫొటోస్ ఏమైనా ఉంటే బెటర్ కదా బాబు పట్టుకెళ్ళి నేనన్నా ఇస్తాను కదా అంటే, ఏంటో మీరు అని వాళ్ళు ఎవరిని పిలిచేవాళ్ళు, ఫొటోస్ తెప్పించేవాళ్ళు, వాళ్ళందరికీ ఇచ్చేవాడిని తీసుకెళ్ళి. గట్టిగా అరుస్తుంటే గొడుగు అడ్డం పెట్టేవాళ్ళు అనమాట చూడకుండా. అట్లా అరిస్తే అలానే ఉంటుంది అని వాళ్ళని కన్వే చేసేవాడిని వెళ్ళి. సో ఇదంతా చనువు పెరిగింది నాకు ఆయనతో అప్పట్లో. అల్లరాముడు అది టైంలో చాలా చనువుగా ఉండేవాడిని. ఇక డైరెక్టర్లతో కూడా ఇంటరాక్షన్ నాకు ఎక్కువే. వినాయక్ గారితో చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఇలా నాకు ఏంటంటే ఎవరంటే చాలా తొందరగా కనెక్ట్ అయిపోతాను. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లకి చాలా తొందరగా కనెక్ట్ అయిపోతాను అనమాట. అంతే. ఇంక నేను కనెక్ట్ అయ్యానంటే నేను పోను. ఇంకా నా కనెక్టివిటీ అలానే ఉంటుంది. సినిమాకి పని చేసినా పని చేయకపోయినా మళ్ళీ పాటిస్తే వాళ్ళతో కనెక్టివిటీ ఈ జోనర్ ఉండదు నాతో. సో ఎప్పుడు మళ్ళీ కనపడినా నేను అదే యాటిట్యూడ్లో ఉంటాను. వాళ్ళు కూడా నాకు మీద అంతే ప్రేమ చూపిస్తారు. ఈవెన్ ఇఫ్ ఆల్సో ఇప్పుడు బి గోపాల్ గారి ఇంటికి వెళ్ళినా కూడా చాలా బాగా మాట్లాడతారు ఆయన నాతోటి. ఎప్పుడో రాసిన అల్లరాముడు సినిమా, ఆ సినిమా డైరెక్టర్ ఆయన బి గోపాల్ గారు, అడ్డాల చంటి గారు, అలా కెఎస్ రామారావు గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, అశ్విని దత్ గారు కానీ, అలా ఎవరితో ఇంటరాక్ట్ అయినా నాకు చాలా దగ్గర బాండింగే ఉంటుంది. నన్ను వేరే మనిషి ఇతను ఎవరు అన్నట్టు చూడరు, మన అన్నట్టు చూస్తారు. అంటే ఇప్పుడు చాలా మంది బ్లాక్ బస్టర్ హీరోస్తో వర్క్ చేశారు. చిరంజీవి గారితో ఎందుకు మీకు ఆపర్చునిటీ రాలేదు? మీకు చేయాలి అన్న డ్రీమ్ అయితే ఉందా ఆయనతో? డెఫినెట్ ప్రతి ఒక్కరికి ఆయనతో ఒక చిన్న గారితో చేయాలని కోరిక లేకుండా ఎవరు ఉంటారు కదా. నేను ఏంటంటే ఒకళ్ళిద్దరికి మిస్ అయ్యాను. బాలయ్య బాబుది ఒకసారి మిస్ అయ్యాను, చిరంజీవి గారిది ఒకసారి మిస్ అయ్యాను, మహేష్ బాబు గారిది కూడా ఒకసారి మిస్ అయ్యాను. నాని సినిమాకి మిస్ అయ్యాను. నాని సినిమాకి మిస్ అయ్యాను, అనుకోకుండా అది మిస్ అవ్వాల్సి వచ్చింది, కుదరలేదు. ఇక యాక్చువల్గా రాస్తుంటే రెహమాన్ గారితో వర్క్ చేసే అదృష్టం కలిగి ఉండేది నాకు. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు. సో అక్కడ మిస్ అవ్వడం, ఇద్దరిని మిస్ అయ్యాను నేను. మహేష్ బాబు గారిని మిస్ అయ్యాను, రెహమాన్ గారిని మిస్ అయ్యాను. నేను మళ్ళీ మిస్ అయ్యాను అందరివాడు సినిమాకి చిరంజీవి గారికి ఒక పాట రాశాను. యాక్చువల్గా పడుచు బంగారం సాంగ్ నేను కూడా రాశాను అప్పుడు. బట్ వేరే కారణాల వల్ల వేరే రైటర్ది రికార్డ్ చేశారు సార్. సో అలా అంటే ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అంత సూపర్ చెప్పలేములండి. ఇక్కడ రీజన్ ఇది అని చెప్పడానికి ఉండదు ఇక్కడ. బట్ ఫైనల్ డెసిషన్ డైరెక్టరే కదా. అంటే మెగాస్టార్ లాంటి స్టార్ తో వర్క్ చేయలేకపోయినా ఫీల్ ఎప్పుడైనా డెఫినెట్ గా ఉంటుంది కదా. డెఫినెట్ గా ఉంటుంది. ఎప్పుడు అవకాశం వస్తుందని ఈగర్లీ వెయిటింగ్ అని ఉంటుంది. ఇప్పుడు
వాళ్ళలో ఎవరితో నేను ఎవరితో మిస్ అయ్యానో వాళ్ళతో చేయాలనేది మాత్రం 100% తపంతోనే ఉన్నా. ఓకే. నేను రీచ్ అవుతాను కూడా డెఫినెట్గా. ఓకే. నా కాన్ఫిడెన్స్ అంతే అనుకోండి, నా కాన్ఫిడెన్స్ అలానే మీ ఉంది. కాన్ఫిడెంట్ అది చాలా బాగుంది. ఓకే. సో ఇప్పుడు మనం మీ సాంగ్స్లో సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ మాకు మూవీ నేమ్ చెప్తూ అండ్ ఒక 2 లైన్స్ పాడి వినిపించండి. షూర్ అండ్ డెఫినెట్గా వినిపిద్దాం. ఓకే. నువ్వు వస్తావని సినిమాతో కెరీర్ కదా, ఫస్ట్ సినిమా నాది నువ్వు వస్తావని. యా. అది ఎస్ఏ రాజ్కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్, విఆర్ ప్రతాప్ గారు డైరెక్టర్. సో సూపర్ వుడ్ ఫిల్మ్స్లో వచ్చిన నేను రాసిన ఫస్ట్ సినిమా కాబట్టి ఫస్ట్ పాటతోనే మొదలు పెడతాను. ఓకే. అందులో మెలోడీ ఉంటుంది, చిన్న పల్లవి, చాలా బాగుంటుంది. మేఘమై నేను వచ్చాను, మెరుపుల్లో నిన్ను వెతికాను, మేఘమై నేను వచ్చాను, మెరుపుల్లో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరదను, ఓ ప్రియా ఓ ప్రియా. ఓకే. ఇంకా నెక్స్ట్ సింహరాశి అనే సినిమా రాశాను, అదే బ్యానర్లో సూపర్ వుడ్ ఫిల్మ్స్లోనే. హీరో రాజశేఖర్ గారు, ఎస్ఏ రాజ్కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్ దానికి కూడా. అందులో ఫోక్ మెలోడీ అండి, అది బాగుంటుంది అది కూడా. సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా, వేళ్ళ కాని వేళల్లో నా పిలుపులేంటమ్మా. తర్వాత ఆది సినిమాలో వివిఎన్ఐ గారు డైరెక్టరు, మణి శర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్. మంచి సాంగ్ అది కూడా, అది ఇంట్రడక్షన్ సాంగ్ అని ఉంటాను, హీరో ఇంట్రడక్షన్ సాంగ్. చిక్కు చిక్కు బంబం చిక్కు చిక్కు బంబం చిందులు వేసే వయసేలే, చిక్కు చిక్కు బంబం చిక్కు చిక్కు బంబం చిరుతలో దాగే పొగరేలే, వేటకి వేట మన ఆట, వేటుకి వేటు మన బాట, చేతులు కలిపే ఈ పూట తీయని మాట, అందినదేరా మనది మరి పొందినదేరా మనది, అందనిదైనా మనదే అది అందగనే. అల్లరి రాముడిలో 3 సాంగ్స్ రాశాను. తర్వాత మీ పాట అల్లరి రాముడిలో 3 సాంగ్స్ రాశాను, మా సాంగ్స్ అనమాట. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సో అది యాక్చువల్ వేటూరు గారు రాసిన పాటను రీమిక్స్ చేసి రాయించారు. సో నా ప్యాటర్న్ ఆ పాటకి ఏమాత్రం తగ్గిపోకుండా ఇది కూడా హిట్ సాంగ్ అనమాట. సో అందులోనే ఇంకొక సాంగ్ ఉంటుంది, బొడ్డును చూడయ్యో బొంగరవాడయ్యో తిమ్మిరిగుందయ్యో చిన్ని రామయ్యో అని ఒక సాంగ్ రాశాను. తర్వాత అదే సినిమాలో నాగ్మా గారితో అత్తగారు సాంగ్ ఉంటుంది ఒకటి, మీకు జడకు జడ మెడకు మెడ అదిరిపడే ఎడ పెడ సాలిబండ సోకులాడిరో. దీనికి యాక్చువల్గా బి గోపాల్ గారు డైరెక్టరు, ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి దీనికి. ఓకే. సో తర్వాత కాంబినేషన్లో కరుణ గారితో హ్యారిస్ జయరాజ్ గారితో పనిచేసే అదృష్టం వచ్చింది నాకు. ప్రొడక్షన్ ఏంటంటే క్రియేటివ్ కమర్షియల్స్ కేఎస్ రామారావు గారిది. దాంట్లో ఒక పాట రాయడానికి అడుగుపెట్టి నేను 4 పాటలు రాశాను. అందులో ఫస్ట్ పాట పాటకు ప్రాణం పల్లవి అయితే, ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా, ఓ ప్రేయసి కాదా. సో ఇలా స్టార్టింగ్ అయిన నా ప్రయాణం. దాని తర్వాత మళ్ళీ వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదల, లేనే లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదల, అదొక పల్లవి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పాట రాశాను, కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయ, తొలి ప్రేమాయనే ప్రియా నాలో కంటి పాపకే నీదేలయ. ఇదే మూవీలో క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది మీకు, ఆ మూవీలో అవార్డు సాంగ్ అంటారు దాన్ని. దానికి బాలు గారికి 2000 నంది అవార్డు వచ్చింది. సిచ్యువేషన్ సాంగ్ అనమాట. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట, ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే హాలాహలమై పడుతున్నా, నా గానమాగదులే. అసలు ఈ సాంగ్ అయితే అప్పటి రోజులో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఒక్కసారిగా మా స్వింగ్ మొత్తం అలా తీసుకెళ్ళిపోయారు, వేరే లోకానికి వెళ్ళిపోయినట్టుంది. కరుణాకరణ్ గారు హ్యాపీలో ఇంకొక సాంగ్ ఉంటుంది అది, చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే అని ఒక మాస్ బీట్ సాంగ్ అనమాట. దానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్, కరుణాకరణ్ గారు డైరెక్టర్ అండి. ఇంకొక మాస్ సాంగ్ చెప్పండి, మీకు మీ సాంగ్స్ లో మీకు ఇష్టమైన మాస్ సాంగ్. షాక్ సినిమాలో హరిశంకర్ గారు డైరెక్షన్, దానికి అజయ్ అతుల్ అని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాడు, వర్మ గారు కార్పొరేషన్ అనమాట.
రామగోపాల్ వర్మ గారి కార్పొరేషన్లో. కుమ్మేసే దమ్ముంటే దిల్ మాంగే మొరెరు, చిమ్మేసే సొమ్ముంటే చల్మేరే గాడిరు, హాటురు ఘాటురు పిల్ల పిడిబాకురు. ఇది సాంగ్. సో చక్రి గారితో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? చక్రి గారికి 2-3 సినిమాలు పనిచేసానండి నేను. ఓకే. రవిబాబు గారి డైరెక్షన్లో సినిమా వచ్చింది ఒకటి, అమ్మాయిలు అబ్బాయిలు. అందులో ఒక సాంగ్, టిపికల్ సాంగ్ ఉంటుంది, ప్రేమ ఓ ప్రేమ ఇదే నా ప్రేమ అని ఒక హాంటింగ్ సాంగ్ అనమాట. చాలా పెద్ద హిట్ సాంగ్ కదా సినిమాలో. ఓకే, ర్యాపిడ్ ఫైర్ ఒక 1 వర్డ్లో చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్స్ మణి శర్మ గారు, మెలోడీ కింగ్ అండి, ఏఆర్ రెహమాన్ గారు, అదొక శిఖరం అండి, మ్యూజిక్ శిఖరం. కీరవాణి గారు, కీరవాణి గారు సంగీతం కోసమే పుట్టాను అన్నట్టుంటారు ఆయన. వేటూరి సుందరరామూర్తి గారు, లెజెండరీ రైటర్ అండి ఆయన. ఎలాంటి పదాలనైనా అలవోకగా అల్లేసే పాటలు తయారు చేయగల వ్యక్తి అనమాట ఆయన. అంతే. సిరివెన్నెల సీతారామన్, ఆయన జోనర్ చాలా డిఫరెంట్గా సాగినది, బట్ అద్భుతమైన రచయిత అండి ఆయన. అంతే, అద్భుతమైన గేయ రచయిత. థ్యాంక్ యూ సో మచ్ రవి కిరణ్ గారు, మీ వాల్యుబుల్ టైం వచ్చి మా అమ్మ న్యూస్తో చాలా మీ లైఫ్ గురించి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ లైఫ్లో ఇంకా చాలా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం అమ్మ న్యూస్ ఛానల్ నుంచి. థ్యాంక్ యూ. మీకు కూడా నేను చెప్పాలి, చెప్పండి. నాకు కూడా ఒకటి, నా జర్నీలో నాకంటూ మంచి మెమరీని ఇచ్చారు మీరు ఈవేళ. ఇది కూడా నాకు జ్ఞాపకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.